గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. పొద్దున లేసి వార్తలు చూస్తే ఏమింటున్నామండి, రోజు గోల్డ్ ప్రైజెస్ ఇంత పెరిగినాయి, గోల్డ్ ప్రైజెస్ అంత అయినాయి, ఆల్ టైమ్ హై టచ్ అయింది, త్వరలో 1,00,000 కాబోతోంది. ఇట్లాంటి వార్తలన్నీ వింటూనే ఉన్నాం కదా, మీరు కూడా డెఫినెట్లీ వినే ఉంటారు. సో మన అందరికీ తెలిసిన విషయమే, గోల్డ్ ప్రైస్ పెరుగుతూ వెళ్తున్నాయి. 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ 10,000, 20,000, 30,000 అన్నప్పటి నుంచి వింటున్నాము. అది అలా పెరిగింది అనుకుంటూ ఈ రోజు ఆల్మోస్ట్ అది 90,000 టచ్ అవుతోంది. అంటే 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ 89,400 ఉంది టుడే. సో ఆల్మోస్ట్ 90,000 టచ్ అయినట్టే. ఇంకా 1,00,000 టచ్ అవడానికి ఛాన్స్ ఉంది అని అయితే అందరికీ ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చే ఉంటుంది. ఇది 1,00,000 టచ్ అవుద్ది అని చాలా రోజుల నుంచి నేను కూడా వింటూ ఉన్నాను. అండ్ మనందరికీ కూడా తెలుసు, గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా చూసుకుంటే తగ్గడం అంటే కొంచెం కరెక్షన్ వస్తుంది, బట్ అది మరీ డ్రాస్టిక్ కరెక్షన్ వచ్చి డ్రాస్టిక్ గా పడిపోయే ఛాన్స్ అయితే చాలా చాలా తక్కువే కనిపిస్తుంది. అది తగ్గడం ఎంత తగ్గుద్దో తెలియదు, కానీ పెరగడం మాత్రం ఖచ్చితంగా పెరుగుద్ది అని చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఇట్ విల్ హిట్ 1 lakh సూన్ అని. అంటే ఈ టైం కల్లా టచ్ అవుద్ది లేదా ఈ సర్టన్ పీరియడ్ లో టచ్ అయిపోద్ది అని ఎవరు చెప్పలేం, కానీ కొంత టైంలో అయితే ఖచ్చితంగా 1 lakh టచ్ అవుద్ది అని అయితే చాలా మంది చెప్తున్నారు. కొన్నేళ్ళు స్టాగ్నెంట్ గా ఒకటే పొజిషన్ లో కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ అలా ఉంది, కొన్నిసార్లు డ్రాస్టిక్ గా పెరిగింది. అంతెందుకండి, లాస్ట్ మంతే నేను ఇది తీసుకున్నాను, మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. లాస్ట్ మంత్ సంక్రాంతి ముందు ఈ కంట తీసుకున్నాను అనమాట. మా చెల్లికి నాకు ఇద్దరికి తీసుకున్నాను. అప్పుడు నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ 7,185 రూపీస్ ఉంది. 7,185 రూపీస్ పర్ గ్రామ్ ఆన్ 22 క్యారెట్ గోల్డ్. ఈ రోజు ఎంత ఉందండి? ఇట్స్ 7,950 రూపీస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ దగ్గర ఒక 800 రూపీస్ పర్ గ్రామ్ పెరిగింది. అది కూడా 22 క్యారెట్ పైన 800. ఇప్పుడు ఇది 13 గ్రామ్స్. సో 13 గ్రామ్స్ ఇంటూ 8 సంథింగ్ అరౌండ్ 10,000 వరకు ఓన్లీ గోల్డ్ ప్రైస్ లోనే డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే మనకి VA పర్సెంటేజ్ కూడా గోల్డ్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తారు పర్సెంటేజ్ కాబట్టి. అండ్ అలాగే GST పే చేస్తాం కదా, అది కూడా గోల్డ్ ప్రైస్ పైన క్యాల్కులేట్ చేస్తారు. సో వన్స్ ద గోల్డ్ ప్రైస్ పెరిగింది అంటే దానిపైన ఉండే VA పర్సెంటేజ్ అంటే ఆ వాల్యూ పెరుగుద్ది, అండ్ GST వాల్యూ నంబర్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో గోల్డ్ ప్రైస్ దీన్ని చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ కంటే ఆ కంటే పైన మాకు 2 కంటెల పైన కలుపుకుంటే ఆల్మోస్ట్ 20-25,000 డిఫరెన్స్ వచ్చింది. జస్ట్ 1 month లో దీని వాల్యూ 10,000 డిఫరెన్సే వచ్చింది. అంటే స్టోన్స్ బీట్స్ ఎలాగో మనకి పెరగడాలు తరగడాలు ఏమి ఉండవు, అది వేస్ట్ ఆఫ్ అమౌంట్ కాబట్టి. అవి కాకుండా గోల్డ్ ప్రైస్ గురించి చెప్తున్నా అనమాట. సో అందుకే ఎప్పుడు స్టోన్స్ బీట్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూసే వాళ్ళకి స్టోన్స్ బీట్స్ లాంటివి తక్కువ ఉండేలాగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. అఫ్ కోర్స్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది వన్ ఆఫ్ ద వే విచ్ ఇస్ నాట్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ వే టు బై అ గోల్డ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఫర్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఇది ఒక మల్టీపర్పస్ జ్యువెలరీ అనేది. అంటే మనం వేసుకుంటాము, మనం పార్టీస్ కి వాటికి ఫంక్షన్స్ కి అన్నిటికీ వెళ్తాము. ఏ ఫంక్షన్ ఏందన్నా ఎవరైనా ఏం గిఫ్ట్ ఇవ్వాలన్నా బంగారం గిఫ్ట్ ఇవ్వడానికి చూస్తుంటాము. పెళ్లిళ్ళు బంగారాలు లేకుండా అసలు మన పెళ్లిళ్ళు జరగవు. ఇట్లాంటి చాలా విషయాలు మనకి ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ నాట్ జస్ట్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. మనం వేసుకోవడానికి, మన స్టేటస్ చూపించుకోవడానికి, మన ట్రెడిషనల్ గా మనకున్న కొన్ని కస్టమ్స్ ని వాటిని సాటిస్ఫై చేయడానికి దేనికో దానికి బంగారం అయితే మనం కొంటూనే ఉంటాము. అఫ్ కోర్స్ అది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే. ఎందుకంటే మనకి అవసరమైనప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఎమర్జెన్సీ ఫండ్ అని అడిగితే, ఎమర్జెన్సీలో ఇంకా వేరే దారి లేదు అనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ సెల్ ఇట్ ఆఫ్, మనం అమ్మేసేయచ్చు. అప్పుడు మనం కొన్న గోల్డ్ ప్రైస్ కన్నా మనం అమ్మేటప్పుడు ఎక్కువ ఉంటే మన అవసరాలకి, ఇప్పుడు ఏదైనా పెద్ద ఇల్లు కొంటున్నాం లేదా ఎక్కడైనా ప్రాపర్టీ తీసుకుంటున్నాము అని అంటే ఆడవాళ్ళ మనం ఉన్న గోల్డ్ అంతా కూడా ఇస్తూ ఉంటాం కదండి. మా ఇంట్లో కూడా చాలా సార్లు అలా జరిగినాయి. గోల్డ్ లోన్ పెట్టుకోవడమో లేకపోతే తాకట్టు పెట్టుకోవడమో లేదా కొన్నిసార్లు అమ్మేయడమో, బంగారం తీసుకొని ఆస్తులు అమర్చుకోవడం లాంటివి మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా చూసుకుంటే మనం దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూడొచ్చు. బట్ గోల్డ్ కి సంబంధించి ఇదే ది పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా అయితే కాదు. మనకి వేరే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ అవి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే డూ డెఫినెట్లీ కామెంట్ అండ్ లెట్ మీ నో. దాని గురించి కూడా ఒక క్లియర్ వీడియో మీకు షేర్ చేస్తాను. సో ఇవాళ వీడియోలో ఏంటంటే, మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు కమెంట్ చేశారండి. తను ఒక పెద్ద గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారనమాట. సో ఒక 60 గ్రాముల్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక 60 గ్రాముల్లో పెద్ద హారం తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు 60 గ్రాములకు గాను ఒకటేసారి స్కీమ్ లో జాయిన్ అవ్వాలి అంటే మంత్లీ పే చేస్తాం కదా, మనకి ఆ మంత్ కి పే చేయాల్సిన ఆ ఇన్స్టాల్మెంట్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. సో అందుకని తను ఎలా ప్లాన్ చేసుకున్నారంటే, లాస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ లో అదే స్కీమ్ లో జాయిన్ అయ్యి అక్యుములేట్ చేసుకున్నారు ఒక 30 గ్రామ్స్ గోల్డ్. ఆ స్కీమ్ అయిన తర్వాత ఆ ఆర్నమెంట్ తీసుకోవాలి అన్నప్పుడు ఆర్నమెంట్ తీసుకోకుండా మళ్ళీ కొత్త స్కీమ్ లో జాయిన్ అయ్యి
మళ్ళీ సేమ్ 30 grams గాను మంత్లీ పే చేస్తున్నారు అనమాట. సో దట్ ఈ ఇయర్ లో వచ్చిన 30 అండ్ నెక్స్ట్ ఇయర్ లో అక్యుములేట్ అయ్యే 30 రెండు కలిపి 60 grams లో పెద్ద హారం తీసుకోవాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. యాక్చువల్ గా వినడానికి ఇదంతా కూడా మనకు కరెక్ట్ ప్లాన్ గానే ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ ప్లాన్ లో గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలి అని అనుకుంటే మనం ఇలాగ స్కీమ్ లో జాయిన్ అయ్యి తీసుకోవడం బెటర్. ఎందుకంటే విఏ చార్జెస్, మేకింగ్ ఇవన్నీ ఉండవు కాబట్టి అక్కడ మనం కొద్దిగా అమౌంట్ ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి. అండ్ అలాగే గోల్డ్ ప్రైజెస్ అని మనకి పెరుగుతూ ఉంటే మనకు మాత్రం యావరేజ్ తీస్తారు స్కీమ్ లో జాయిన్ అయితే. తెలుసు కదండి, మనం ఏ రోజైతే ఇన్స్టాల్మెంట్ పే చేస్తామో ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ ప్రకారం మనకి గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో మనకి గోల్డ్ ప్రైస్ చూసుకున్నా ఎక్కువ ఉండదు, యావరేజ్ తీస్తారు కాబట్టి మనం బెటర్ పొజిషన్ లోనే ఉంటాం గోల్డ్ ప్రైస్ విధంగా చూసుకున్నా. అందుకని మన స్కీమ్ లో జాయిన్ అయ్యి గోల్డ్ జ్యువెలరీ తీసుకోవడం బెటర్ అని అనుకుంటాం కదండి. నేను కూడా ఎప్పుడు తీసుకుంటూ ఉంటా, చాలా సార్లు స్కీమ్ లో జాయిన్ అయ్యి తీసుకుంటూ ఉంటాను, మీకు ఎప్పుడు షేర్ చేస్తుంటా. ఇప్పుడు కూడా నా స్కీమ్ అయిపోయింది, ఐఎమ్ గోనా గెట్ మై న్యూ జ్యువెలరీ సూన్. సో ఇలా మనం జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటే స్కీమ్ లో జాయిన్ అయ్యి తీసుకోవడం బెటరే. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ కూడా చేసింది అదే. 30 grams అక్యుములేట్ అయ్యింది, మళ్ళీ స్కీమ్స్ కంటిన్యూ కొత్త స్కీమ్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేసి ఈ 30 ఆ 30 అయిన తర్వాత 60 grams పెట్టి జ్యువెలరీ తీసుకోవాలి అని తను ప్లాన్ చేసుకుంది. సో అంతా బాగానే ఉంది. దెన్ కమ్స్ ద ఆర్బీఐ ఇంటూ పిక్చర్. సో గోల్డ్ రూల్స్, ఆర్బీఐ చేసే గోల్డ్ రూల్స్ మనకి బడ్జెట్ కానివ్వండి, మామూలుగా వాళ్ళు రూల్స్ చేంజ్ చేసినప్పుడు కానివ్వండి, అలాగా వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అవి చేంజ్ చేస్తూ కూడా ఉంటారు. సో ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఏ గోల్డ్ షాప్ కూడా 1 year కి మించి ఎవరి గోల్డ్ ని కానీ మనీని కానీ వాళ్ళు పెట్టుకోకూడదు వాళ్ళ దగ్గర. అలా పెట్టుకునే రైట్ ఓన్లీ బ్యాంక్స్ కి మాత్రమే ఉంది. మోర్ దాన్ ఇయర్ హోల్డ్ చేయాలంటే ఓన్లీ బ్యాంక్స్ మాత్రమే చేయాలి. ఇలా గోల్డ్ షాపుల్లో వాళ్ళు ఎవరు కూడా మోర్ దాన్ ఇయర్ చేసుకోకూడదు, వాళ్ళ దగ్గర హోల్డ్ చేయకూడదు. సో గోల్డ్ షాపుల్లో ఎక్కడైనా చూడండి, స్కీమ్లు ఎప్పుడు కూడా 11 months 10 months అట్లా, అంటే 12 months అన్నా సరే 12th month ఫినిష్ కాకముందే, ఈవెన్ 1 day ముందైనా సరే స్కీమ్ క్లోజ్ అయ్యేలాగానే ఉంటాయి. మీరు ఏ గోల్డ్ షాప్ లో ఉన్నా, ఏ స్కీమ్ లో ఉన్నా చూడండి, ఇప్పుడు వెళ్ళి 1 year కి మించి ఎవరు కూడా గోల్డ్ పెట్టుకోరు, బికాస్ ఆర్బీఐ చేసిన రూల్ అనమాట. సో ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ కి గోల్డ్ షాప్ వాళ్ళు ఫోన్ చేసి మీది స్కీమ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆ 30 grams కి మీరు జ్యువెలరీ తీసేసుకోవాలి ఇప్పుడు అని చెప్పి వాళ్ళు కాల్ చేసి ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెట్టుకోలేరు, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పెట్టుకోకూడదు. ఇన్ కేస్ మనకు తెలిసిన వాళ్ళు అని పెట్టుకున్నా సరే మనమే నష్టపోతున్నట్టు. ఇంకా ఎక్కువ హోల్డ్ చేస్తూ ఉంటే ఆఫ్ కోర్స్ మనం అక్కడ ఇచ్చి గోల్డ్ అదే వాళ్ళకి మీరు వాడుకోండి అని ఇచ్చినట్టే అర్థం కదా. సో అందుకని మనం వీలైనంత త్వరగా మన జ్యువెలరీ తీసుకోవాలి. అయితే మన ఫ్యామిలీ మెంబర్ అదే అడిగారు, ఇప్పుడు నేను ఏం చేయాలి, బికాజ్ నా ప్లాన్ ఈస్ టు గెట్ ఏ 60 gram గోల్డ్ హారం, బట్ ఇప్పుడు 30 grams తో నేను ఇప్పుడు ఖచ్చితంగా జ్యువెలరీ తీసుకోవాలి, మళ్ళీ దాన్ని మార్చాలి, మళ్ళీ అప్పుడు నేను అన్ని ఇవన్నీ పోతుంటాయి, మళ్ళీ జిఎస్టీలు ఇవన్నీ కట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ మార్చుకొని ఎక్స్చేంజ్ చేసి ఇదంతా పెద్ద తలకాయ నొప్పి కదా, నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని అడిగారు అనమాట. సో ఇక్కడ మనం ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తే ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ స్కీమ్ అయిపోయింది కాబట్టి కొన్ని గోల్డ్ షాప్స్ లో ఓన్లీ జ్యువెలరీయే కాదు కాయిన్స్ కూడా తీసుకోవచ్చు. సో మనము కాయిన్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనం స్కీమ్ కట్టేదే విఏ చార్జెస్, మేకింగ్ ఇవన్నీ ఉండకూడదు అని. కాయిన్ పైన ఆబ్వియస్లీ అవి ఎక్కువ ఉండవు. సో అది అక్కడ ఆ స్కీమ్ తో కంపేర్ చేసుకుంటే అదంతా బెనిఫిషియల్ కాదు. బట్ అవర్ ఎయిమ్ ఈజ్ టు గెట్ ద బిగర్ వన్. సో ఆ కంపారిజన్ లో చూసుకుంటే కాయిన్స్ తీసుకొని పెట్టుకోవడం బెటర్. కాయిన్స్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ మన స్కీమ్ జాయిన్ అవుతాం కదా ఇంకో 30 grams అక్యుములేట్ చేయడానికి. సో అలా జాయిన్ అయినప్పుడు చాలా షాపులు ఏంటంటే డిపాజిట్ స్కీమ్ కూడా ఉంటుంది, గోల్డ్ డిపాజిట్ స్కీమ్. దానికి మనం నెల కట్టక్కర్లేదు, మన దగ్గర ఉన్న గోల్డ్ని తీసుకెళ్ళి అక్కడ డిపాజిట్ చేస్తే ఎంత వెయిట్ ఉంది ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ స్కీమ్ అయిపోయిన తర్వాత మనం అంత వెయిట్ తోటి మళ్ళీ గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవచ్చు. ఇదైతే మనందరికీ తెలిసిందే కదా. సో ఫస్ట్ స్కీమ్ లో అయిపోయినప్పుడు మనం గోల్డ్ కాయిన్స్ కానీ అట్లా తీసేసుకొని నెక్స్ట్ స్కీమ్ జాయిన్ అయ్యి మన మంత్లీ ఏదైతే 30 grams అక్యుములేట్ చేయడానికి పే చేస్తామో అది కాకుండా ఇంకొక గోల్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకున్నట్లయితే రెండు ఆల్మోస్ట్ చాలా షాపుల్లో ఆ పీరియడ్ అనేది ఒకటే ఉంటుంది. అది మంత్లీ స్కీమ్ కానివ్వండి, గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కానివ్వండి, పీరియడ్ ఒకటే ఉంటుంది. సో రెండు సైమల్టేనియస్ గా చేసుకుంటే రెండు ఒకేసారి మనకి రిడీమ్షన్ కి వస్తాయి. అప్పుడు ఈ 30 grams అక్యుములేట్ అవుతాయి, ఆల్రెడీ మనం డిపాజిట్ చేసిన 30 grams ఉంటుంది కదండి అది కూడా వస్తుంది. రెండింటి పైన కూడా మనకి విఏ లేకుండా, ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా మనం మన పెద్ద హారాన్ని అయితే తీసుకోవచ్చు. కాయిన్స్ ఎందుకు తీసుకోవాలి, ఎలాగో మేకింగ్ ఛార్జెస్ విఏ లేదు కదా, దాని బదులు నెక్లెస్ తీసుకొని మనం వాడుకొని నెక్స్ట్ ఇయర్ స్కీమ్ అయిన తర్వాత అది ఎక్స్చేంజ్ చేయొచ్చు కదా అన్న డౌట్ కూడా రావచ్చు. బట్ మనం గోల్డ్ డిపాజిట్ చేసినప్పుడే విఏ అనేది 0 అవుతుంది. సో నెక్లెస్ తీసుకొని మళ్ళీ మనం వాడుకోలేము, ఎలాగో డిపాజిట్ చేయాలి కాబట్టి నెక్లెస్ కి బదులుగా కాయిన్స్ తీసుకోవడం బెటర్ అనమాట.
సో అలా ఇన్ కేస్ ఆల్రెడీ జాయిన్ అయ్యి పెద్దదానికి ప్లాన్ చేసుకొని అది ఇలాగా బ్యాక్ ఫైర్ అయ్యి ఉంటే కనుక ఈ ఐడియా మనకి వర్కౌట్ అవుతుంది. సో పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి విఏ లేకుండా కంప్లీట్గా, ఎందుకంటే మనం నెక్స్ట్ ఈ 30 grams కాయిన్స్ మన దగ్గర ఉన్నాయి, అవి ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ స్కీమ్ జాయిన్ అయ్యి ఈ 30 grams కాయిన్ లాస్ట్ రోజు తీసుకెళ్ళి కట్టేద్దాము అని అనుకుంటే ఈ మనం లాస్ట్ రోజు తీసుకెళ్ళి ఇచ్చే 30 grams గాను మనకి విఏ ఛార్జ్ చేస్తారు. ఓన్లీ స్కీమ్లో మాత్రమే విఏ 0 చేస్తారు కదా. సో దీనికి మళ్ళీ విఏ ఛార్జెస్ ఉంటాయి. సో అందుకని మనం ఇంట్లో పెట్టుకోకుండా దాన్ని కూడా గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టేస్తే రెండిటి పైన ఈ 30 grams పైన మనకి విఏ 0 అవుతుంది, మనం మంత్లీ కట్టే దానిపైన కూడా గోల్డ్ విఏ 0 అవుతుంది. సో మన ఆర్నమెంట్ అనేది 60 grams ఏదైతే మనం ప్లాన్ చేసుకుని ఒక హారం తీసుకోవాలనుకుంటున్నామో దానిపైన మనకి విఏ అనేది కంప్లీట్గా లేకుండా మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు. సో స్కీమ్లో జాయిన్ అయ్యి పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలి, మంత్లీ ఎక్కువగా కట్టలేము అనుకుంటే కొంచెం పెద్ద ప్లాన్ ఏది, ఒక ఆల్మోస్ట్ ఒక 2 years ప్లాన్ కదా, అంత పెద్దగా ప్లాన్ చేసుకొని అంత టైం తీసుకొని అంత ప్లాన్ చేసుకొని ఒక పెద్ద ఆర్నమెంట్కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇలా గోల్డ్ ప్రైజెస్ పెరుగుతుంటాయో చిన్న వాటికి పైన కన్నా పెద్ద వాటిపైన ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది ఫర్ ఆబ్వియస్ రీజన్స్. సో అందుకని పెద్దవి ప్లాన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్లానింగ్ అవసరం. మీకు మోడల్ నచ్చి ఒకసారి 1-2 సార్లు మీరు 3-4 షాపులు మీకు ఏవైతే నమ్మసక్యంగా ఉంటాయో ఇట్లాంటివన్నీ కూడా తిరగచ్చు. నేను కూడా చాలా గోల్డ్ షాప్స్ తిరిగి నేను స్కీములు జాయిన్ అయ్యా, రకరకాల గోల్డ్ షాప్స్లో గోల్డ్ పర్చేస్ చేసా. ఇది కూడా నేను పన్నా జ్యువెలర్స్లో తీసుకున్నాను, సిబిజేలో తీసుకుంటాను, ఇలా రకరకాల షాప్స్లో నాకు నమ్మకం ఉండి నాకు కొంచెం విఏ ఛార్జెస్ కానివ్వండి, ఎందుకంటే గోల్డ్ మనం ట్రస్ట్ పైన బేస్ చేసి తీసుకుంటాం. ఆర్నమెంట్ తీసుకున్న తర్వాత దాన్ని వచ్చి మళ్ళీ గీకి చూడం కదా, దానిలో ఉన్న స్టోన్ వెయిట్ కానివ్వండి మనం నమ్మసక్యంగా తీసుకుంటాం, నమ్మి తీసుకుంటాం, నమ్మసక్యంగా అని కాదు, వాళ్ళని ప్యూర్లీ ట్రస్ట్ చేసి తీసుకుంటాం. నేను పన్నాలో కూడా అలాగే తీసుకున్నాను, సిబిజీలో కూడా అలాగే తీసుకున్నాను. ఎక్కడా కూడా నాకు వెయిట్ విషయంలో కానివ్వండి, ప్యూరిటీ విషయంలో కానివ్వండి ఎప్పుడు ఏది నాకు డౌట్ రాలేదు. ఎప్పుడు కూడా నేను చూసుకుంటే కూడా నాకు పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అండ్ స్కీమ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. సో మీరు ఒకసారి మీకు ఏ మోడల్ నచ్చింది, ఏ షాప్లో నచ్చింది, అక్కడ స్కీమ్ ఎలా ఉంది, ఎక్కడైనా సరే 1 yearకి మించి ఉండదులేండి, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఎక్కడ 1 yearకి మించి ఉండదు, 1 year లోపు స్కీమ్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి మోడల్ నచ్చి ఆ వెయిట్కి గాను చెక్ చేసుకొని, ఇప్పుడు ఇదే మీరు తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, దీని వెయిట్ 13 grams 13.5 grams ఉంది. సో దీనికి ఎంత అమౌంట్ అవుతుంది అన్నది చూసుకొని దాన్ని డివైడెడ్ బై అన్ని మంత్స్ స్కీమ్, ఇప్పుడు 11 months 10 months స్కీమ్ ఉందనుకోండి, ఆ అమౌంట్ని డివైడెడ్ బై అన్ని మంత్స్ చేసుకొని అంత ఇన్స్టాల్మెంట్ మీరు పే చేసుకునే విధంగా మీరు స్కీమ్ స్టార్ట్ చేస్తే బెటర్. సో అలా మీరు పెద్ద జ్యువెలరీని ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా చేసుకోవడం బెటర్. సో గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయని వింటూనే ఉన్నాం, దాని గురించి ఎక్కువ భయపడకుండా మనం మన బడ్జెట్లో ఎంతైతే వస్తుందో, మన ప్లానింగ్కి ఎంతైతే వీలవుతుందో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని అంతో ఇంతో గోల్డ్ కొనుక్కుంటూ ఉండొచ్చు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఓన్లీ గోల్డ్ ఒక్కటే ఇన్వెస్ట్మెంట్ కాకుండా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అదర్ వేస్. ఇంకా చాలా వేస్ ఉంటాయి మనం గోల్డ్ పర్చేస్ చేయడానికి. నేను కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాను, లేదు గోల్డ్ ప్రైజెస్ ఖచ్చితంగా పెరుగుతాయి అని తెలిసినప్పుడు గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేయాలి, బట్ నాట్ ఆన్ జ్యువెలరీ అనుకుంటే ఇంకా వేరే వేస్ ఉన్నాయి, వాటి గురించి ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో అదండి ఇవాళ నా వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.